ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో శనివారం ఉదయం మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ఇన్ఛార్జ్ జీఎం కె చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిబా ఫులే గోవిందరావు ఫులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పూలే చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకై బీసీ సోదరులు ఐక్యంగా ముందుకు సాగాలని ఇన్ఛార్జ్ జీఎంతో పాటు ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య గౌడ్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు గొప్పన, సంఘ సంస్కృత గొప్పన అనే ఒక క్వశ్చన్ దాన్ని వేసుకుంటే, సంఘ సంస్కృతలు ఉంటే స్వాతంత్ర సమర యోధ అంటే స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరమే రాదు. మనం ఒక సంఘ సంస్కృత, ఒక సమాజాన్ని తీర్చిదిద్ది పరాయి బానిస పాలన రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి అప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో రకరకాల వర్గాలు, రకరకాల కులాలు, ఇల్లిటరసీ, దానివల్లనే మనకు పరాయి దేశం నుంచి దండయాత్రలు చేసి మనల్ని పరిపాలించడం జరిగింది. అప్పుడు స్వాతంత్ర పోరాటం స్టార్ట్ అయింది, స్వాతంత్ర సమరయోధులు వచ్చారు. కానీ స్వాతంత్ర సమరయోధులకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎక్కువ హైలైట్ అయ్యారు, వాళ్ళని ఎక్కువ మనం గుర్తు చేసుకుంటాం. కానీ వాస్తవం చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధులు ఒక డ్యామేజ్ జరిగిన తర్వాత పోరాటం చేస్తున్నారు. బట్ సంఘ సంస్కృత అనే వాళ్ళ యొక్క రోల్, పాత్ర ఎట్లుంటుందంటే సంఘాన్ని టోటల్ సొసైటీ అప్లిఫ్ట్ చేస్తారు. సో దట్ ఆ సొసైటీ ఎంత ఉత్తేజితమైనది, ఎంత ఎగ్లైట్ ఏంటంటే వాళ్ళు పరాయి పాలనకి అవకాశం రాకుండా చూసుకుంటారు. అంతే కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి వ్యాపారం కోసమని వచ్చేసారు. కానీ వాళ్ళ యొక్క కుతంత్ర బుద్ధి మన ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకంటే ఇల్లిటరసీ తెలియదు వాళ్ళకి. సో ఆ రకంగా మనం పరాయి పాలనకి అవకాశం కల్పించిన వారు అయ్యాం. మరి ఇవన్నీ అర్థం చేసుకొని జ్యోతిరావు ఫులే గారు మనకు నిజమైన అవసరం ఏంటంటే సమాజాన్ని ఉత్తేజపరచాలి, సమాజంలో ఎడ్యుకేషన్, లిటరసీ పెంచాలి అనేటువంటి దాంతో ఒక క్వశ్చన్స్ రావాలి మనుషులలో. క్వశ్చన్ వచ్చేది కాదు. ఇప్పుడు మన పిల్లలు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు, క్వశ్చన్ సాగుపడతా ఉన్నారు. పాతకాలంలో క్వశ్చన్స్ ఉండేది కాదు, ఏం చెప్తారు వినేవాళ్ళు, ఇది ఇంతే కావచ్చు అనుకునేవాళ్ళు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అంతే కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించుకుంది. తర్వాత మొఘలు వచ్చారు, ఓకే వాళ్ళే రాజుగా వస్తున్నాం అంటే ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఉండేది సమాజం. మరి అలాంటి స్థితి పోవాలంటే ఏంటి, ఎడ్యుకేషన్ ముఖ్యం. అది గ్రహించారు జ్యోతిరావు పూర్వ 200 సంవత్సరాల కింద. దీనికి ముఖ్యంగా సింగరేణిలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడానికి కృషి చేసిన వారందరికీ పేరు పెట్టిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల క్రితం ఏదైతే చదువు కోసం తన దృష్టిని మళ్లించిండు, దేనికోసం మళ్లించిండు, చదువుకుంటేనే అన్ని, చదువుకుంటేనే సంస్కారం ఉంటుంది, చదువుకుంటేనే అన్నీ ఉంటాయి, చదువుతోనే అన్ని ముందుకు పోతాయి అనే ఉద్దేశంతోనే ఆ రోజు మహానుభావుడు ఆ రోజు ఈ ఒక దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం వారికి ధైర్యంగా మహాన్ సమాజం మారాలి అనే దానిలో ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ వర్ధంతులు, జయంతులు ఎందుకు జరుపుకుంటామంటే ఈ మన భారతదేశానికి ఏదైతే అందరూ సమానంగా ఉండాలని చెప్పి మహానుభావుడు గాంధీ గారు అయితేంది, సుభాష్ చంద్రబోస్ అయితేంది, భగత్ సింగ్ అయితేంది, చాలామంది ఈ దేశం కోసం, ఈ దేశం బాగుండాలి, సమాజం మారాలి, సమాజంలో అందరూ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో మహానుభావుడు ఏదైతే ఈరోజు మనకు ఈ విద్యను అందించినట్టు ముందుగానే మన భార్యకి నేర్పడం అంటే ఆ మహానుభావుడు అంత త్యాగం చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ క్వాలిటీ జీఎం సుజోయ్ ముజందర్, బీసీ లైజన్ అధికారి పెరుమాల శ్రీనివాస్, బీసీ అండ్ ఓబీసీ సెక్రటరీ బత్తల పోషం, ఏజెంట్ చిలక శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, ఓసీ 5 ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు దేవులపల్లి రాజేందర్, పెంచాల తిరుపతి, దీటి చంద్రమౌళి, అధికారుల సంఘం ప్రతినిధి కోలా మల్లేష్, డివైపీఎం నాగుల వేణు, జీఎం ఆఫీస్ ఏఐటీయూసీ ప్రతినిధి ఇజిగిరి రాజు, సీనియర్ పిఓ శ్రావణ్ కుమార్,
పిఓఏ ఊట్ల దేవాచారి తదితరులతో పాటు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.